మీరు గమనించే ఉంటారు, మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు కూడా, మంచి పనులు చేయండిరా, మంచి పనులు చేయండిరా, మంచి కార్యాలు చేయండిరా, మనిషి జన్మ మళ్ళా దొరక్కపోవచ్చు, ఇది దుర్లభం. మీకు చెవులతో వినొచ్చు, మాటతో మాటతో మాట్లాడచ్చు, కంటితో చూడొచ్చు, నడకతో నడవచ్చు, చేతులతో ఎవరికైనా పెట్టచ్చు, ఇన్ని చేయొచ్చు. ఎందుకు ఊరికే చెప్పలేదు, మళ్ళా వచ్చే జన్మ ఎలా ఉంటుందో తెలియదు, ఎలాంటి పుట్టుకు పుడతామో తెలియదు. మీరు గమనిస్తే రోడ్డు మీద కొంతమంది ఈ అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళని వెళ్ళలేక నడవలేక ఎంతోమంది పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళందరూ మేము చూస్తే మనం ఎంత అదృష్టవంతులమే, కానీ మనం ఊరుకోమే. అవతల వాడిని ఏదో విధంగా మాటతో కించపరచాలి, ఏదో విధంగా తప్పు చూపించాలి, అతను ఏదో విధంగా దోషిగా చూపించాలి. దాంతో ఏమవుతున్నదంటే నీ పుణ్యబలం పాపబలం అని రెండు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు చేసిన దాంట్లో ఈ పుణ్యబలం ఖర్చు అయిపోతూ ఉంటుంది, దాంతో ఇది మైనస్ అయిపోయి పాపబలం పెరిగిపోతుంది. శిశుపాలుడి వధ చూసారా? మీకు శిశుపాలుడి వధ చూస్తే ఒక చిన్న విషయం ఉన్నది.